విజయ్ దేవరకొండ VD12 ప్రాజెక్టును 2 భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్టు నిర్మాత నాగవంశీ తెలిపారు. ఈ ఆలోచన సినిమా షూటింగ్ కి ముందే వచ్చిందని, అందువల్ల మొదటి భాగంపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి నాటికి రిలీజ్ ఉంటుందని అన్నారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరీర్ ప్రస్తుతం డౌన్ ఫాల్ లో ఉంది. లైగర్ వంటి డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన ఖుషి, ఫ్యామిలీ స్టార్ చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఈ సినిమాలు అంచనాలను అందుకోకపోవటం రౌడీ ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ నుంచి సాలిడ్ కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆ కంబ్యాక్ VD12 మూవీ అవుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD12 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఆ పోస్టర్ లో విజయ్ షార్ట్ హెయిర్ కట్, గడ్డంతో అగ్రెసివ్ లుక్ లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నాడు. సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ కోసం రౌడీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాత నాగవంశీ తాజాగా సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు. VD12 చిత్రాన్ని 2 భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ ఆలోచన సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే వచ్చిందని, అందువల్ల మొదటి భాగంపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని నాగవంశీ తెలిపారు. ముఖ్యంగా ఈ 2 పార్టుల కథలు పూర్తి భిన్నంగా ఉండబోతాయని, సెకండ్ పార్ట్ చేసినా చేయకపోయినా ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం VD12 షూటింగ్ దాదాపు 80% పూర్తయిందని, వచ్చే ఏడాది మార్చి నాటికి విడుదల చేయాలని చూస్తున్నట్టు చెప్పారు. అయితే అదే సమయంలో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు రిలీజ్ ఉంటే తమ సినిమాను వాయిదా వేయాల్సి వస్తుందని స్పష్టం చేశారు.